Good morning, friends! Welcome to A to Z Academy. ఈ రోజు మనం 4th క్లాస్ తెలుగు వర్క్ బుక్ చాప్టర్ 2 గోపాల్ తెలివి సాధన పత్రాలు ఏ విధంగా రాయాలో చూద్దాం. సాధన పత్రం 1 చూడండి, చదవడం వ్యక్తపరచడం అని ఇచ్చున్నాడు. చూడండి, పాఠం ఆధారంగా కింది వాక్యాలను ఎవరు ఎవరితో అన్నారు అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, నేను 2 ప్రశ్నలు వేస్తాను, సమాధానాలు చెప్పగలరా అని ఇచ్చున్నాడు. దీని జవాబు వచ్చేసి సుల్తాన్ జయచంద్రుడితో అన్నాడు అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, రాజా ఎటువంటి చిక్కు ప్రశ్నకైనా సమాధానం ఉండక తప్పదు అన్నాడు. దీని జవాబు గోపాల్ జయచంద్రుడితో అన్నాడు అని రాయండి. థర్డ్ క్వశ్చన్ చూడండి, సరేలే మరి నక్షత్రాలలో దీని జవాబు సుల్తాన్ గోపాల్ తో అన్నాడు అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఆ లెక్క కూడా తెచ్చాను, దీని జవాబు గోపాల్ సుల్తాన్ తో అన్నాడు అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, మీరు వచ్చి చూడండి, ఇక్కడకు తీసుకురాలేను, ఈ మాటలు ఎవరు అన్నారు అని ఇచ్చున్నాడు. దీని జవాబు ఆప్షన్ ఈ గోపాల్ అని రాయండి. నెక్స్ట్ చూడండి, కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు. ఇక్కడ తేజ రవి మంచి స్నేహితులు అనే పేరా ఇచ్చున్నాడు. ఈ పేర సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, తేజకు ఎలా గాయమైందని ఇచ్చున్నాడు. దీని జవాబు వచ్చేసి మైదానంలో ఆడుకుంటున్నప్పుడు తేజ కింద పడి గాయపడ్డాడు అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, రవి తేజకు సహాయం చేశాడు కదా, మీరు ఎప్పుడైనా మీ స్నేహితులకి సహాయం చేశారా రాయండి అన్నాడు. దీని జవాబు అవును, ఒక రోజు నా స్నేహితుడు పెన్సిల్ మర్చిపోతే నా దగ్గర ఉన్న అదనపు పెన్సిల్ ఇచ్చి సహాయం చేశాను అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, నువ్వే తేజ అయితే నీ స్నేహితులకి ఎలా ధన్యవాదాలు తెలియజేస్తావు అన్నాడు. దీని జవాబు వచ్చేసి సమయానికి నాకు సహాయం చేసి ఆదుకున్నందుకు చాలా కృతజ్ఞతలు రవి అని చెబుతాను అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, పై పేరాలో ఆధారంగా నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలని ఇచ్చున్నాడు. దీని జవాబు వచ్చేసి నిజమైన స్నేహితుడు కష్టాల్లో లేదా ఆపదలో ఉన్నప్పుడు ఎన్నుంటి ఉండి సహాయం చేయాలి అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, కింది వాక్యంలో గీత గీసిన పదానికి వ్యతిరేక పదాన్ని రాయండి అన్నాడు. ఇక్కడ ఇద్దరు కలిసి ఆనందంగా ఆడుకుంటున్నారు అని ఇచ్చున్నాడు. ఇక్కడ ఆనందానికి వ్యతిరేక పదము విచారంగా అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 2 చూడండి, చదవడం వ్యక్తపరచడం ఇచ్చున్నాడు. కింది పేరాను చదవండి, పేరా ఆధారంగా పట్టికలోని పదాలు జతపరచండి అన్నాడు. ఇక్కడ ఒక అడవిలో 3 కుందేళ్లు ఉండేవి అని పేరా ఇచ్చున్నాడు. ఆ పేరాధారంగా ఈ కింది వాటిని చదువుపరుద్దాం. మొదటి కుందేలు అని ఇచ్చున్నాడు, చెట్టు వెనక దాక్కుంది అని దానితో జతపరచండి. నెక్స్ట్ రెండో కుందేలు అన్నాడు, దీనిని బండరాయి వెనక వెళ్ళింది అని జతపరచండి. మూడో కుందేలు అన్నాడు, వలలో చిక్కుకుంది అనే దానితో జతపరచండి. అడవిలో అని ఇచ్చున్నాడు, 3 కుందేలు ఉన్నాయి, వాటితో జతపరచండి. నెక్స్ట్ చూడండి, కింది సంభాషణల ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నారు. ఇక్కడ పవిత్ర సావిత్రి యొక్క సంభాషణ ఇచ్చున్నాడు. వాటి ఆధారంతో కింది ప్రశ్నలకు జవాబులు రాద్దాం. మొదటి ప్రశ్న చూడండి, ఇద్దరు స్నేహితులు ఎక్కడకు వెళ్ళాలనుకున్నారని ఇచ్చున్నాడు. దీని జవాబు వచ్చేసి పార్కు అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి, పవిత్ర సావిత్రి ఆదివారం పార్కు వెళ్ళి ఆడుకున్నారు కదా, మీరు ఆదివారం ఎలా గడుపుతారని ఇచ్చున్నాడు. దీని జవాబు నేను ఆదివారం నాడు ఉదయం ఇంటి పనులు అమ్మకు సహాయం చేస్తాను, సాయంత్రం స్నేహితులు కలిసి ఆడుకుంటాను అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, అవును పద ఊగుదాం సరదాగా ఉంటుంది, ఈ మాటలు ఎవరితో అన్నారు అని ఇచ్చున్నారు. దీని జవాబు వచ్చేసి సావిత్రి పవిత్రతో అన్నది అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, పార్కులో బంతి ఆట ఆడారు కదా, మీరు ఏ ఆటలు ఆడుతారు అని ఇచ్చున్నారు. దీని జవాబు నేను స్నేహితులతో కలిసి క్రికెట్, దాగుడు మూతలు, కబడ్డీ మరియు క్యారమ్స్ ఆడుతాను అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 3 పదజాలం పేరాను చదవండి,
అభ్యాసాలు చేయండి అని ఇచ్చున్నాడు. ఇక్కడ ఒక రోజు గోపాల్ సురేష్ కాలువ గట్టు పైన నడుస్తున్నారని పేర ఇచ్చున్నాడు. ఈ పేర సహాయంతో కింది ప్రశ్నలకు జవాబులు రాద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. పేరలోని సరళ అక్షరాలను గుర్తించండి, గళ్ళు రాయండి అన్నాడు. ఇక్కడ క, ఓ, వా అని ఇచ్చున్నాడు. నెక్స్ట్ రా, లా, తా, నా, మా అనే పదాలు రాయండి. నెక్స్ట్ పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి అన్నాడు. ఇక్కడ కడప అని ఇచ్చున్నాడు. నెక్స్ట్ 1వ వలయం, రజతం, లత, తల, 40, మంచం అనే పదాలు రాయండి. నెక్స్ట్ పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక వాక్యాన్ని రాయండి అన్నాడు. ఇక్కడ మా ఇంట్లో ఒక అందమైన మంచం ఉంది అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. పేరల్లోని గుణిత అక్షరాలు గుర్తించండి, గడులు రాయండి అన్నాడు. ఇక్కడ రో, పా, గో అనే పదాలు ఇచ్చున్నాడు. నెక్స్ట్ రే, సు, లు, తి, ప్రా అనే పదాలు రాయండి. నెక్స్ట్ పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి అన్నాడు. ఇక్కడ రోకలి అని ఇచ్చున్నాడు. నెక్స్ట్ పాత, గోడ, రేగు, సులభం, లుంగి, తీరం, ప్రవాహం అనే పదాలు రాయండి. నెక్స్ట్ పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక వాక్యాన్ని రాయండి అన్నారు. ఇక్కడ నదిలో ప్రవాహం బలంగా ఉంటుంది అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. పేరలోని ద్వితీయాక్షరాలను గుర్తించండి, గడుల్లో రాయండి అన్నాడు. ఇక్కడ ఠ, ధ అనే పదాలు ఇచ్చున్నారు. నెక్స్ట్ ఘి, ఛ, ఖ అనే పదాలు రాయండి. పై అక్షరాలు ఉండేలా పదాలు రాయండి అన్నాడు. ఇక్కడ కట్టెలు అనే పదం ఇచ్చినాడు. తర్వాత అందం, గగ్గోళ్ళు, పచ్చడి, నక్క అనే పదాలు రాయండి. పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక వాక్యాన్ని రాయండి అన్నాడు. ఇక్కడ అమ్మ వంటింట్లో టమాటా పచ్చడి చేసింది అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. పై పేరలోని సంయుక్తాక్షర పదాలను రాయండి, వాటితో వాక్యాలు రాయండి అన్నాడు. ఫస్ట్ పదం వచ్చేసి ప్రవాహానికి అని రాయండి. వాక్యం వచ్చేసి నీటి ప్రవాహానికి ఎదురు వెళ్ళకూడదు అని రాయండి. నెక్స్ట్ పదం వచ్చేసి సురేష్ ను అని రాయండి. వాక్యం వచ్చేసి ఉపాధ్యాయుడు సురేష్ ను అభినందించాడు అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 4 పదజాలం ఇచ్చున్నాడు. ఆ వచ్చేసి కింది వాక్యంలో గీత గీసిన పదానికి అర్థం రాయండి, అర్థంతో వాక్యం రాయండి అన్నాడు. ఇక్కడ చూడండి, మా గ్రామం చివర పెద్ద అరణ్యం ఉందని ఇచ్చున్నాడు. ఉదాహరణకు అడవిలో జంతువులు ఉంటాయని రాసున్నాడు. నెక్స్ట్ సెకండ్ చూడండి. రాము వాళ్ళ అమ్మ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నాడు అని ఇచ్చాడు. దాని అర్థం వచ్చేసి భయం లేక కంగారు అని రాయండి. వాక్యం వచ్చేసి పరీక్ష ఫలితాలు చూసేటప్పుడు నాకు ఆందోళన కలిగింది అని రాయండి. నెక్స్ట్ థర్డ్ చూడండి. మురికివాడల్లోని పేదల బ్రతుకులు బాధకరం అని ఇచ్చున్నాడు. దాని అర్థం వచ్చేసి జీవితాలు అని రాయండి. వాక్యం వచ్చేసి కష్టపడి చదివితే మన జీవితాలు బాగుంటాయి అని రాయండి. నెక్స్ట్ చూడండి. గీత గీసిన పదానికి సరైన అర్థాన్ని గుర్తించండి అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. పనులు శీఘ్రంగా చేయడం మంచి అలవాటు అని ఇచ్చున్నాడు. ఇక్కడ శీఘ్రంగా అనే దానికి అన్వయం చేస్తున్నాడు. దాని అర్థం వెంటనే కాబట్టి ఆప్షన్ ఆ అని రాయండి. నెక్స్ట్ చూడండి. కింది పదాలు పట్టికల ఆధారంగా వేరు చేయండి అన్నాడు. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చున్నాడు. కింద జంతువులు, పక్షులు, వాహనాలు ఇచ్చున్నాడు. జంతువుల దగ్గర పులి, జింక, సింహం, కోతి, ఎలుగుబంటి అని రాయండి. పక్షుల దగ్గర చిలుక, పిచ్చుక, నెమిలి, కాకి, కొంగ, గద్ద అని రాయండి. వాహనాల దగ్గర కారు, విమానం, స్కూటరు, ఆటో, సైకిల్, బస్సు, ఓడ, రైలు అని రాయండి. నెక్స్ట్ చూడండి. కింది వాక్యంలో గీత గీసిన పదాలకు వచనాలను మార్చి తిరిగి వాక్యాన్ని రాయండి అన్నాడు. క్వశ్చన్ 1 చూడండి. తాతయ్య నాకు కథలు చెప్పాడు అని ఇచ్చున్నాడు. దాని జవాబు వచ్చేసి తాతయ్య నాకు కథ చెప్పాడు అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. నక్షత్రం మిలమిల మెరుస్తుంది అని ఇచ్చున్నాడు. ఇక్కడ వాక్యం వచ్చేసి నక్షత్రాలు మిలమిల మెరుస్తాయి అని రాయండి. నెక్స్ట్ థర్డ్ చూడండి. అత్తమ్మ మామిడి పండు తెచ్చింది అని ఇచ్చున్నాడు. దీని వాక్యం వచ్చేసి అత్తమ్మ మామిడి పండ్లు తెచ్చింది అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 5 పదజాలం ఇచ్చున్నాడు. చూడండి. కింది జంట పదాలను జతపరచండి, వాటి ఉపయోగించి వాక్యాలు రాయండి అన్నాడు. ఇక్కడ ఉదాహరణకి 1 చూడండి. కల్లా ఇచ్చున్నాడు, కపటంతో మ్యాచ్ చేసి ఉన్నాడు. ఇక్కడ కల్లా కపటం అని రాస్తున్నాడు. అదే విధంగా సెకండ్ చూడండి. చదువు అని ఇచ్చున్నాడు, సంధ్యలతో మ్యాచ్ చేయండి, చదువు సంధ్యలు అని రాయండి. నెక్స్ట్ తల్లి అని ఇచ్చున్నాడు, తండ్రులతో మ్యాచ్ చేయండి, తల్లి తండ్రులు అని రాయండి. నెక్స్ట్ భోగా అని ఇచ్చున్నాడు, భాగ్యాలతో మ్యాచ్ చేయండి, భోగ భాగ్యాలు అని రాయండి. నెక్స్ట్ తెలివి అని ఇచ్చున్నాడు,
ఇచ్చున్నాడు. తేటలతో మ్యాచ్ చేయండి. తెలివితేటలు అని రాయండి. నెక్స్ట్ తప్పు అని ఇచ్చున్నాడు. ఒప్పులతో మ్యాచ్ చేయండి. తప్పు ఒప్పులు అని రాయండి. నెక్స్ట్ తర్జన అని ఇచ్చున్నాడు. భర్జనతో మ్యాచ్ చేయండి. తర్జన భర్జన అని రాయండి. అయితే ఈ వాక్యాలను ఉపయోగించి కొన్ని వాక్యాలు రాయమన్నాడు. ఉదాహరణకు పిల్లలు కల్లా కపటం లేని వారని ఇచ్చున్నాడు. రెండో పదము చదువు సంధ్యలు కాబట్టి పిల్లలకు చిన్నతనం నుండే చదువు సంధ్యలు నేర్పాలి అని రాయండి. థర్డ్ తల్లిదండ్రులు కాబట్టి మనం మన తల్లిదండ్రులను గౌరవించాలి అని రాయండి. ఫోర్త్ భోగ భాగ్యాలు కాబట్టి అందరూ ఆయు ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలతో వర్ధిల్లాలి అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ తెలివితేటలు కాబట్టి గోపాల్ తన తెలివితేటలతో సుల్తాన్ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు అని రాయండి. సిక్స్త్ తప్పు ఒప్పులు కాబట్టి జీవితంలో తప్పు ఒప్పులను బెరుజు వేసుకుంటూ ముందుకు సాగాలి అని రాయండి. సెవెంత్ తర్జన భర్జన కాబట్టి ఆ సమస్యపై వారు చాలా సేపు తర్జన భర్జన పడ్డారు అని రాయండి. నెక్స్ట్ కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు వ్యతిరేక పదాలు రాయనన్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. మనం ఎదుటి వారిని ఎల్లప్పుడూ చిరునవ్వుతో పలకరించాలి అని ఇచ్చినాడు. ఇక్కడ చిరునవ్వుతో అనే పదానికి వ్యతిరేక వాక్యం వచ్చేసి కోపంతో ఎటకారంతో అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. కీర్తి నాకంటే పెద్దది డాష్ అన్నాడు. చిన్నది అని రాయండి. నెక్స్ట్ చూడండి. కొబ్బరి చెట్టు పొడవుగా ఉంటుంది అని ఇచ్చున్నాడు. దానికి ఆన్సర్ ఆప్షన్ ఈ పొట్టిగా అని రాయండి. నెక్స్ట్ చూడండి. కింది గదిలోని పండ్లు కూరగాయల పేర్లు రాయనన్నాడు. ఇక్కడ పండ్లు కూరగాయలు ఇచ్చున్నాడు. పండ్ల దగ్గర జామ అని రాసున్నాడు. నెక్స్ట్ ద్రాక్ష మామిడి అని రాయండి. కూరగాయల్లో వచ్చేసి టమాటా బెండకాయ అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 6 స్వీయ రచన గురించి ఇచ్చున్నాడు. కింది ప్రశ్నలు జవాబులు రాయనన్నాడు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. సుల్తాన్ అడిగిన ప్రశ్నలు ఏమిటి అన్నాడు. దీని జవాబు వచ్చేసి సుల్తాన్ 2 ప్రశ్నలు అడిగాడు. ఒకటి భూమి పొడవు ఎంత ఎడల్పు ఎంత, రెండవది ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. గోపాల్ ఎవరు ఎక్కడ ఉంటాడని ఇచ్చున్నాడు. దాని జవాబు వచ్చేసి గోపాల్ జయచంద్ర మహారాజా ఆస్థానంలోని ఒక తెలివైన విదేశకుడు అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి గోపాల్ భూమి పొడవు ఎడల్పులు ఎలా కొలిచేనానని చెప్పాడు. దాని జవాబు వచ్చేసి గోపాల్ నూలు దారాలతో 8 బండ్లు నింపి ఆ దారంతో భూమి పొడవు ఎడల్పులను కొలిచినానని చెప్పాడు. కావాలంటే సుల్తాన్ స్వయంగా కొలిచి చూసుకోమన్నాడు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి గోపాల్ నక్షత్రాలను ఎలా లెక్కించాలని చెప్పాడు. దీని జవాబు గోపాల్ ఒక పెద్ద గొర్రెని తీసుకువచ్చి ఆ గొర్రె ఒంటిపై ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో ఆకాశంలో అన్ని నక్షత్రాలు ఉన్నాయని చెప్పాడు అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. గోపాల్ చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పాడు కదా, మీకు తెలిసిన ఒక చిక్కు ప్రశ్న రాసి దానికి సమాధానం రాయండి అని ఇచ్చున్నాడు. ప్రశ్న వచ్చేసి కాళ్ళు లేవు గాని నడుస్తుంది, కళ్ళు లేవు గాని ఏడుస్తుంది, అది ఏమిటి అని రాయండి. దాని జవాబు వచ్చేసి మేఘం అని రాయండి. నెక్స్ట్ 6వ క్వశ్చన్ చూడండి. గోపాల్ తెలివి కథను మీ సొంత మాటలో రాయండి అన్నాడు. దీని జవాబు వచ్చేసి ఒకసారి పొరుగు దేశపు సుల్తాన్ జయచంద్ర మహారాజు దగ్గరకు వచ్చి భూమి పొడవు ఎడల్పులు ఆకాశంలో నక్షత్రాల సంఖ్య ఎంత అని చిక్కు ప్రశ్నలు వేశాడు. సమాధానం చెప్పకపోతే రాజ్యం ఇవ్వాలంటాడు. అప్పుడు మహారాజు ఆస్థానంలోని గోపాల్ తన తెలివితో 8 బండ్ల దారాలు లెక్క చెప్పి భూమిని కొలిచానని, గొర్రె ఎంటుకలు లెక్క చెప్పి నక్షత్రాలు లెక్కించానని, అసాధ్యమైన ప్రశ్నలకు చమత్కారంగా జవాబిచ్చి అవతలి వారి నోరు మూయించి రాజ్యాన్ని కాపాడుతాడు. నెక్స్ట్ సాధన పత్రం 7 భాష్యాంశాలని ఇచ్చున్నాడు. చూడండి. కింది వాక్యాల్లో ఆశ్చర్యపు గుర్తును సరైన చోట ఉంచండి అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. అయ్యో నేను వేసిన ముగ్గు ఎవరు చెరిపారో అని ఇచ్చున్నాడు. ఇక్కడ అయ్యో దగ్గర ఆశ్చర్యపు గుర్తు పెట్టండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఆహా ఇక్కడ వాతావరణం ఎంత బాగుందో అని ఇచ్చున్నాడు. ఇక్కడ ఆహా దగ్గర ఆశ్చర్యపు గుర్తు పెట్టండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. బాబోయ్ ఇది ఎంత పెద్ద పాము అని ఇచ్చున్నాడు. ఇక్కడ బాబోయ్ దగ్గర ఆశ్చర్యపు గుర్తు పెట్టండి. నెక్స్ట్ 4 చూడండి. ఓహో నీకు ఈ విషయం తెలియదా అని ఇచ్చున్నాడు. ఇక్కడ ఓహో దగ్గర ఆశ్చర్యపు గుర్తు పెట్టండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. సీత ఇలా రా నీకు సహాయం చెయ్యి అని ఇచ్చున్నాడు. ఇక్కడ సీత ఇలా రా అనే దగ్గర ఆశ్చర్యపు గుర్తు పెట్టండి. నెక్స్ట్ కింది పేరాను చదవండి. ఫుల్ స్టాప్ కామా ఆశ్చర్యపు గుర్తులను సరైన చోట ఉంచండి అన్నాడు.
ఇక్కడ చూడండి, ఆయేషా ఇలా రా కామ రవి ఏమి తెచ్చాడో చూడు అన్నది ఆయిషా. తల్లి బేగం క్వశ్చన్ మార్క్ ఓ అలాగే అన్నది ఆయిషా. స్టాప్. చాక్లెట్లు కామ బిస్కెట్లు కామ లడ్లు కామ అక్షతాలు తెచ్చావు. స్టాప్. దేనికి రవి క్వశ్చన్ మార్క్ ఈ రోజు నా పుట్టినరోజు ఆశ్చర్యపు గుర్తు అందరికి ఇవన్నీ పంచి పెడతాను ఆయిషా. స్టాప్. అలాగే ఆశ్చర్యపు గుర్తు రవి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. స్టాప్ అని రాయండి. నెక్స్ట్ ఈ చూడండి, రాజు కింది వాక్యాలను ఇలా రాశాడు. మీరు ఆశ్చర్యపు గుర్తును సరైన చోట ఉంచి వాక్యాన్ని రాయండి అన్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, ఈ లడ్డు ఆశ్చర్య గుర్తు రాసి ఎంత తీయగా ఉందో అని ఇచ్చున్నాడు. దాని జవాబు వచ్చేసి ఆహా ఆశ్చర్యపు గుర్తు ఈ లడ్డు ఎంత తీయగా ఉందో అని రాసి ఆశ్చర్యపు గుర్తు పెట్టండి. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఈ పక్షి ముక్కు ఎంత పొడవుగా ఉందో అని ఇచ్చున్నాడు. దీని జవాబు వచ్చేసి ఓహో ఆశ్చర్యపు గుర్తు ఈ పక్షి ముక్కు ఎంత పొడవుగా ఉందో అని రాసి ఆశ్చర్యపు గుర్తు పెట్టండి. నెక్స్ట్ థర్డ్ చూడండి, అయ్యో ఎలా జరిగింది ఈ ప్రమాదం ఇచ్చున్నాడు. ఇక్కడ అయ్యో ఆశ్చర్య గుర్తు రాసి ఎలా జరిగిందో ఈ ప్రమాదం అని రాయండి. నెక్స్ట్ ఈ చూడండి, కింది వాక్యాలలో ఆశ్చర్యపు గుర్తు ఏ పదం పక్కన ఉంచాలో గుర్తించండి అని ఇచ్చినాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, ఇంతేనా దీనికి దిగులు పడతారెందుకు అని ఇచ్చినాడు. ఇక్కడ ఆప్షన్ ఆ ఇంతేనా దగ్గర ఆశ్చర్యపు గుర్తు పెట్టాలి కాబట్టి ఆప్షన్ ఆ ఇంతేనా అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి, అయ్యో వీరి కష్టం ఎవరు తీర్చలేనిది. ఈ వాక్యంలో ఆశ్చర్య గుర్తును సరైన చోట ఉంచి వాక్యాన్ని తిరిగి రాయండి అన్నారు. ఇక్కడ అయ్యో ఆశ్చర్య గుర్తు రాసి వీరి కష్టం ఎవరు తీర్చలేనిది అని రాయండి. నెక్స్ట్ థర్డ్ చూడండి, ఆశ్చర్యపు గుర్తు ఉపయోగిస్తూ ఒక వాక్యాన్ని రాయండి అన్నాడు. అబ్బా ఆశ్చర్య గుర్తు ఈ తోట ఎంత అందంగా ఉందో ఆశ్చర్యపు గుర్తు రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 8 సృజనాత్మకత గురించి ఇచ్చున్నాడు. ఆ చూడండి, మీకే రెక్కలు వస్తే ఏం చేస్తారు అని ఇచ్చున్నాడు. ఇక్కడ జవాబు వచ్చేసి నాకు గనుక రెక్కలు వస్తే నేను ఆకాశంలో పక్షుల్లాగా స్వేచ్ఛగా ఎగురుతాను. లోకమంతా తిరిగి అందమైన కొండలను నదులను పైనుండి చూస్తాను. బడికి నడిచి వెళ్లే పని లేకుండా ఎగురుకుంటూ త్వరగా వెళ్ళిపోతాను. కష్టాల్లో ఉన్న వారికి పైనుండి చూసి వెంటనే వాలి సహాయం చేస్తాను అని రాయండి. నెక్స్ట్ ఆ చూడండి, కింది చిత్రానికి చుక్కలు కలిపి రంగులు వేయండి దానికి పేరు పెట్టండి అన్నాడు. ఇక్కడ ఇచ్చిన బొమ్మకి చుక్కలు కలిపి రంగులు వేయండి, అలాగే దీని పేరు రాయమన్నాడు కాబట్టి రెక్కల గుర్రం అని పేరు రాయండి. నెక్స్ట్ నేనేమి నేర్చుకున్నాను అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, కింది వాణిలో జంట పదం కాని దానిని గుర్తించండి అన్నాడు. ఇక్కడ ఇచ్చిన పదాల్లో అన్ని జంట పదాలే. ఒక ఆ వచ్చేసి పచ్చని చెట్లు అనేది జంట పదం కాదు కాబట్టి ఆప్షన్ ఆ రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి, గడువు రోజున సుల్తాన్ దర్బారులో ప్రత్యక్షమయ్యాడు అని ఇచ్చున్నాడు. ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అనే పదానికి గీత గీసి ఉన్నాడు కాబట్టి దాని అర్థాన్ని రాసి సొంత వాక్యాన్ని రాయండి అన్నాడు. దీని జవాబు వచ్చేసి ఎదురుగా వచ్చాడు కనబడ్డాడు అని రాయండి. సొంత వాక్యం వచ్చేసి స్వామి వివేకానందకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అని చెబుతారు అని రాయండి. నెక్స్ట్ థర్డ్ కోసం చూడండి, కింది పేరాలో అవసరమైన చోట పురుషాప్ కామ గుర్తులను ఉపయోగించండి అన్నాడు. ఇక్కడ వాణి కామ రవి కామ రాజు మరియు ప్రశాంత్ కలిసి విహారయాత్రకు పాపి కొండలు చూడడానికి లాంచ్ లో వెళ్లారు పురుషాప్ అని రాయండి. నెక్స్ట్ 4 కోసం చూడండి, కింది పేరాలను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నారు. సాగర్ ప్రతి రోజు ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తాడని పేర ఇచ్చి కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, సాగర్ నిద్ర లేచిన వెంటనే చేసే పనులు ఏవి అని ఇచ్చున్నాడు. దాని జవాబు వచ్చేసి సాగర్ నిద్ర లేచిన వెంటనే పళ్ళు తోముకొని స్నానం చేస్తాడు అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, సాగర్ ప్రతి రోజు ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తాడు కదా, మీరు ఎన్ని గంటలకు నిద్ర లేస్తాడు అని ఇచ్చున్నాడు. దీని జవాబు వచ్చేసి నేను ప్రతిరోజు ఉదయం 5:30 నిద్ర లేస్తాను రాయండి. నెక్స్ట్ 6 క్వశ్చన్ చూడండి, మీ పాఠశాల గ్రంథాలయంలోని కథల పుస్తకాలలో మీరు చదివిన ఒక కథ రాయండి అన్నాడు. దీని జవాబు వచ్చేసి ఒక అడవిలో ఒక సింహం కాలికి పెద్ద ముళ్ళు గుచ్చుకుని బాధపడుతుండగా ఒక దారిపోయే బాటసారుడు ధైర్యంగా వెళ్లి దాని కాలి ముళ్ళు తీస్తాడు. కొన్నాళ్ల తర్వాత ఆ ఊరి రాజు ఆ బాటసారుడి
ఆ బాటసారునికి మరణ శిక్ష విధించి ఆకలితో ఉన్న అదే సింహం బోనులో వేయిస్తాడు. కానీ ఆ సింహం పూర్వ సమయాన్ని గుర్తించుకొని అతడిని ఏమి చేయకుండా ప్రేమగా నిమురుతుంది. ఇది చూసి రాజు ఆశ్చర్యపోయి బాటసారుణ్ణి విడిచిపెడతాడు. కాబట్టి మనం చేసిన సాయం ఎప్పటికీ వృధా పోదు అని రాయండి. ఈ ప్రశ్నతో గోపాల్ తెలివైన పాఠ్యాంశం పూర్తి అయినది. నెక్స్ట్ దేశమును ప్రేమించమన్న సాధన పత్రాలతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.